Beloved brothers and sisters, ప్రియమైన సహోదరుడా సహోదరి, I greet you in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు నా హృదయపూర్వక అభినందనలు చెప్పుచున్నాను. Our God is a good God. మన దేవుడు మంచి దేవుడు. He loves you so much. మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. He wants to bless you. ఆయన నేను ఎక్కువగా ఆశీర్వదించుచున్నారు. This month is a month of deliverance. ఈ నెల మీకు విడుదలైన నెల. God wants to give freedom to you. దేవుడు మీకు స్వతంత్రం ఇవ్వబోతున్నాడు. Bible gives many names to our God. మన బైబిల్లో మన దేవునికి చాలా పేర్లు ఇవ్వబడింది. Our God wants to give deliverance. మన దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. Deliverance is a free gift from God. విడుదలైంది దేవుని దగ్గర వచ్చిన స్వతంత్రంగా ఉన్నది. To give that deliverance, He sent His Son Jesus into this world. ఆయన తన కుమారుని ద్వారా లోకానికి విడుదల ఇచ్చారు. Yes, Jesus will give you deliverance. అవును, యేసుక్రీస్తు మాత్రం విడుదల ఇస్తారు. I want to read a verse from the book of John, John 8 verse 36. యోహాను సువిశేషం 8వ అధ్యాయం 36 వచనం చదవబోతున్నా. Therefore, if the Son makes you free, you shall be free indeed. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులయ్యుందురు. Therefore, if the Son makes you free, you shall be free indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. God sent His Son to give freedom to every individual. దేవుడు తన కుమారుని పంపి ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఇచ్చారు. This month, God wants to give you 3 special ఈ blessings. నెల 3 రకములైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీకు You will ఇవ్వబోతున్నారు. receive those blessings through Jesus. మరి యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందండి. Book of Isaiah clearly says about the deliverance ministry of Jesus Christ. యేషయా గ్రంథం బాగా చక్కగా వివరంగా చెప్పుచున్నది యేసుక్రీస్తు విడుదల ఇచ్చిన సేవ. I want to read Isaiah 61 verse 1. నేను యేషయా 61:1 వచనం చదువుచున్నాను. The Spirit of the Lord God is upon me, because the Lord has anointed me to preach good tidings to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captive, and the opening of the prison to those who are bound. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమారం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. There are 3 areas in which God wants to give freedom to you. 3 రకమైన చోట్ల విడుదల నీకు ఇవ్వబోతున్నారు. This verse clearly explains it. మొదట చక్కగా వివరింపబడింది. The first blessing is freedom from brokenness. మొదటి ఆశీర్వాదము నలిగిన హృదయము గలవారికి. Every individual is broken in this world. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి ప్రతి స్థలములో నలిగిన హృదయములు ఉన్నవి. Every heart is broken in some or other area. ప్రతి స్థలములో నలిగిన హృదయాలు ఉన్నవి. No joy and no peace in the world. ఈ లోకంలో సంతోషం లేదు, సమాధానం లేదు. Hearts are filled with wounds and hurts. ప్రతి హృదయం బాధలతో, గాయాలతో నిండి ఉన్నది. Families are filled with agony and anxiety. ప్రతి చోట కలవరము, కుటుంబంలో కలవరంతో నిండి ఉన్నవి. Everywhere there is hopelessness. ప్రతి ఒక్కరు సహాయం లేకుండా ఉన్నారు. Everywhere there is sickness. ప్రతి ఒక్కరు వ్యాధిలో ఉన్నారు. There is no peace in people's heart. వారి హృదయంలో సమాధానం లేకుండా ఉన్నారు. People are crying day and night. మనుషులు రాత్రి పగలు ఏడుస్తూ ఉన్నారు. Jesus says, యేసు చెప్పుచున్నారు, I want to heal the brokenhearted. నలిగిన హృదయాలు నేను బాగు చేస్తానని చెప్పుచున్నారు. I want to heal the brokenhearted. నలిగిన హృదయాలు నేను బాగు చేస్తానని చెప్పుచున్నారు. I want to give peace. నేను సమాధానం ఇస్తానని చెబుతున్నారు. This month, ఈ నెల God is going to heal your heart. ఈ నెల దేవుడు నీ హృదయాలను బాగు చేస్తాడు. God is going to heal your family. దేవుడు నీ కుటుంబాలను బాగు చేయబోతున్నారు. God is going to give great peace in your heart. దేవుడు నీ హృదయాల్లో గొప్ప సమాధానం ఇవ్వబోతున్నారు. It's just because of His freedom you will enjoy peace. దేవుడిచ్చే స్వతంత్రంలో నీవు సంతోషంగా ఉండు. You will enjoy peace. నీవు సంతోషంగా ఉండు. There will be peace in your heart. ఇది నిజమైన సమాధానంగా నీ హృదయంలో ఉంటది.
there will be joy in your heart. నీ హృదయంలో నిజమైన సంతోషంగా ఉంటుంది. Jesus is going to give that peace. నీ హృదయంలో సంతోషంగా నువ్వు ఉండగలవు. If the Son sets you free, you will be free indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులుగా ఉందురు. I want you to lay your hand on your heart. నేను చెప్పుచున్నాను, నీ చెయ్యి నీ హృదయం పైన పెట్టుకో. You ask Jesus, నీవు యేసుని అడుగు, Jesus, come into my heart. యేసయ్యా నా హృదయంలోకి రండి, Heal my heart. నా హృదయమును స్వస్థపరచండి, Give me your peace. సమాధానం ఇవ్వండి, Give your peace in my family. సమాధానం నా కుటుంబానికి ఇవ్వండి, Heal our broken hearts. పగిలిపోయిన మా హృదయాలను బాగు చేయండి. You will experience God's peace and joy in your heart. నీవు దేవుడిచ్చే సమాధానంలో సంతోషంతో ఉంటావు. The second blessing God wants to give is freedom from captivity. రెండవ ఆశీర్వాదము చెరలో ఉన్న వారికి విడుదల చాలా మందికి ఇస్తారు. Many people live in this world as prisoners. చాలా మంది జనులు ఈ లోకంలో చిక్కుల్లో జీవిస్తున్నారు. Devil has put them in prison. సాతాను వారిని శ్రమల్లో ముంచుతుంది. People have become addicts to so many bad habits. జనులు చాలా చెడ్డ అలవాట్లకు లోబడి ఉన్నారు. When we see in the Bible, మనం బైబిల్ వాక్యం చూస్తున్నాం. God's people were prisoners in foreign lands. దేవుని జనులు అన్య దేశములో బంధింపబడి ఉన్నారు. God's people were slaves in Egypt. దేవుని జనులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. The people were tormented. జనులు నిట్టూర్పులు విడుచుచున్నారు. They were crying and mourning every day. వీరు రాత్రి పగలు ఏడుస్తూ ఉన్నారు. They were praying unto God for deliverance. వారికి విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. I want to read that verse for you. నేను మీకోసం దాన్ని చదువుబోతున్నా. Exodus chapter 2 verse 24. నిర్గమకాండం 2:24. And God heard their groaning, and God remembered his covenant with Abraham, with Isaac and with Jacob. కాగా దేవుడు మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతోనూ తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. Another verse I want to read, Exodus 3 verse 7. మరి ఒక వాక్యం చదువుతున్నా. నిర్గమకాండం 3:7. And the Lord said, I have surely seen the affliction of my people which are in Egypt, and have heard their cry by reason of their taskmasters, for I know their sorrows. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తు దేశంలోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. In their oppression, the people were crying unto God. జనులందరూ కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు They cried, Oh Lord, deliver us, deliver us. దేవా మాకు విడుదల ఇవ్వండి. Did God deliver them? దేవుడు విడుదలిచ్చారా? Yes, he delivered them. అవును, విడుదలిచ్చారు వాళ్ళకి. He delivered them from Egypt ఈ ఐగుప్తు దేశంలో విడుదలిచ్చి and took them to the promised land. వాగ్దానం చేసిన దేశానికి వీరిని తీసుకొచ్చారు. After the deliverance from captivity, తరువాత చెరలో నుండి విడుదల ఇచ్చి they enjoyed the blessings in the promised land. వాగ్దానం చేసిన దేశానికి తెచ్చి సంతోషంతో నింపారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరుడా, are సహోదరి, you in captivity? నీవు ఇలాంటి చెరల సెల్లో Are you crying unto God? నువ్వు కన్నీళ్లతో దేవునితో, Are you weeping every day? రోజు మూలుగులతో ఉన్నావా? God promises you దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు that he would deliver you from your captivity నీ యొక్క చెరలో నుండి విడిపించి and take you to the promised land. వాగ్దానం చేసిన దేశానికి తెస్తాను. You will receive God's blessings. నీవు ఆశీర్వాదాలు పొందొచ్చు. You will enjoy the freedom from captivity. నీవు దేవుని ఆశీర్వాదాలు పొందు. If the Son sets you free, కుమారుడు విడుదల ఇస్తే you will be freed indeed. నీ విడుదలగా ఉంటావు. You will enjoy that freedom. నీవు చక్కగా సంతోషంగా ఉంటావు. What is your captivity? నీకున్న చెరసాల కట్లేమిటి? Is poverty your captivity? దరిద్రము నీ కట్ల? Is sickness your captivity? నీ ఆరోగ్యమే నీ యొక్క కట్టులుగా ఉందా? No peace, is that your captivity? నీకు సమాధానం లేక ఇదే నీ కట్టులుగా ఉన్నదా? Jesus will deliver you యేసు నీకు విడుదల ఇస్తారు from this captivity. మీ కట్టుగుల్లో నుండి. Just believe. నీవు నమ్మిక మాత్రం ఉంచు. The third blessing I want to share with you is మూడో ఆశీర్వాదం మీతో చెప్పబోతున్నా.
Isaiah 61:1 says, యెషయా 61:1 చదువుదాం. God will deliver you from bondage. దేవుడు బంధింపబడిన వారికి విడుదల ఇస్తానని. In captivity there will be some freedom. చెరసాల కట్టుగుల్లో విడుదల ఉంటుంది. But in bondage there will be no freedom at all. కానీ బంధకాల్లో విడుదలే ఉండదు. Daniel was a good man. దానియేలు ఒక మంచి మనిషి. He took a stand for God. దేవుని కోసం నిలబడి ఉన్నాడు. Daniel, he didn't obey the king's voice. దానియేలు రాజు ఆజ్ఞకు లోబడలేదు. He obeyed God's voice. ఇతను దేవునికి స్వరానికి లోబడి ఉన్నాడు. So the king became angry. తరువాత రాజుకు చాలా కోపం వచ్చింది. And he decided to put him in the lion's den. రాజు తీర్మానం ఉంచి సింహ గృహలో వేస్తానికి. Moreover, Daniel had some friends. దానియేలుకి 3 స్నేహితులు ఉన్నారు. They also took a stand for God. వీరు కూడా దేవుని కోసం నిలబడి ఉన్నారు. The king wanted to punish them. రాజు వీరికి శిక్ష విధించారు. I want to read a verse from the book of Daniel, chapter 3, verse 23. నేను దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 23 చదువుతున్నా. And these 3 men, Shadrach, Meshach and Abednego, fell down bound into the midst of the burning fiery furnace. షాడ్రాక్, మేషక్, అబేద్నెగోలను 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండంలో పడగా, The king bound these 3 men and cast them into the burning furnace. రాజు లేచి తీవ్రంగా 3 మనుషులను బంధించి అగ్నిలో పడవేసిరి. No way to escape. వీళ్ళు 3 తప్పించుకోలేరు. No one to help them. ఎవరూ సహాయం చేయలేదు. They were under bondage. వీరు బంధకంలో ఉన్నారు. Many people in this world are under bondage. చాలా మంది మనుషులు ఈ లోకంలో బంధకాల్లో ఉన్నారు. Even you are under bondage. నీవు కూడా ఈ బంధకాల్లో ఉన్నావా? You are not able to deliver yourself. నీ వల్ల కాదు ఎలా విడుదల పొందాలో. You are not able to get deliverance in your mind. నీ మనసులో విడుదల పొందాలని నీకు తెలియకుండా ఉంది. You are not able to bring deliverance to your children. నీ పిల్లల్ని ఎలా రక్షించాలో నీకు తెలియకుండా ఉంది. Totally under bondage. పూర్తిగా బంధకాల్లో ఉన్నావు. No way to escape. దీనిలో నుండి ఎలా తప్పించుకోవాలో Is తెలియదు. that your condition? నీ యొక్క పరిస్థితి ఇలా ఉందా? This month, ఈ నెల God wants to deliver you. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. He wants to deliver you from your bondage. నీ బంధకాల్లో నుండి విడుదల ఇవ్వబోతున్నారు. And He will make ways to escape from the burning furnace. ఈ బంధకాల్లో నుండి ఎలా తప్పించగలరో నీకు దేవుడు నేర్పిస్తారు. For some people, their family situation is like a furnace. చాలా కుటుంబాలు ఈ బంధకాల్లో ఉన్నారు. Every day fire is burning. ప్రతిరోజు అగ్ని పరీక్షల్లో ఉన్నారు. You want to enjoy peace but no peace. వీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కానీ వారికి సంతోషం You లేదు. want to be healed but no healing. వీరికి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు కానీ స్వస్థత లేదు. Jesus wants to deliver you from your bondage. యేసుక్రీస్తు మాత్రమే నీ బంధకాల్లో నుండి విడుదల ఇవ్వగలరు. If the Son sets you free, you will be freed indeed. కుమారుడు నీకు విడుదల ఇస్తే మీకు నిజముగా విడుదల Do you వస్తుంది. have faith? నీకు నమ్మకం ఉందా? This month God wants to heal you. ఈ నెల నీకు స్వస్థత ఇవ్వబోతున్నారు. He wants to heal your broken heart. నలిగిన నీ హృదయానికి స్వస్థత రాబోతుంది. He wants to give freedom from your captivity. నీవు చెరసాల కట్టుగుల్లో ఉన్నావా? He wants to deliver you from your bondage. నీ బంధకాల్లో నుండి విడుదల ఇవ్వబోతున్నారు. Read the whole chapter, Isaiah 61. యెషయా 61వ అధ్యాయం 1 అంతా చదువుచున్నప్పుడు, The whole chapter is for you. ప్రతి అధ్యాయం చదువుచున్నప్పుడు He will deliver you. నీకు రక్షణ ఇస్తారు. He will deliver your children. నీ పిల్లలకి రక్షిస్తారు. He will deliver your whole family. నీ కుటుంబం అంతా విడిపిస్తారు. Enjoy God's freedom freely. దేవుడిచ్చే ఉచితమైన స్వతంత్రంలో నీవు సంతోషపడు. I want to pray for you. నేను నీ కోసం ప్రార్థిస్తాను. Would you please join with me? దయచేసి నాతో కలిసి ప్రార్థించు. Prayer brings victory. ప్రార్థన నీ జీవితంలో జయంగా మారును. Jesus wants to give victory. యేసుక్రీస్తు మాత్రమే జయం ఇవ్వగలరు. Let's pray together. మనం కలిసి ప్రార్థించుదాం. Heavenly Father, I thank you and praise you for your loving kindness. పరలోకమందున్న తండ్రి, మీ ప్రేమగల కృపకు వందనాలు. Thank you, Lord, for your love. మీ ప్రేమకే వందనాలు తండ్రి. You sent your Son to set us free, O God. మీ కుమార్ని పంపి స్వతంత్రం ఇచ్చినందుకు వందనాలు. Especially I pray for my dear brothers and sisters. ప్రత్యేకముగా నా సహోదరుడికి సహోదరికి I pray for this precious family, O God.
ముఖ్యముగా ఏర్పరచుకున్న కుటుంబాలకి దేవా, Lord, you know the broken-hearted people. దేవా నీకు తెలుసు నలిగిన హృదయాలు, You know the hearts of your children. నీకు తెలుసు నలిగిన హృదయాలు, You know their brokenness, oh Father. నలిగిన హృదయాలు నీకు తెలుసు దేవా. Father, you heal their broken-heartedness, oh Lord. తండ్రి, నలిగి పగిలిన హృదయాలను బాగు చేయము, Heal their hearts, oh God. బాగు చేయండి. Take away the brokenness. పగిలింది తీసివేయండి. Help them to rejoice in you. సంతోషం సమాధానం దయచేయండి. Lord, give them your joy and peace. మీ యొక్క సంతోషంలో సమాధానంలో ఉంచండి. Especially I pray for the people who are in captivity. మీ యొక్క సంతోషంలో సమాధానంలో ఉంచండి. Lord, you are the one who breaks the chain of captivity, oh Lord. చెరలో కట్టుల్లో బంధింపబడిన వారు ప్రార్థిస్తున్నాను. I break that chain in the name of Jesus. చెరసాల కట్లుగులు తెంపివేయండి తండ్రి. I break the slavery in Jesus' name. ప్రభువైన యేసు క్రీస్తు నామములో బానిసల కట్లు నేను తెంపివేస్తున్నాను. Deliver them from captivity విడుదల దయచేయండి. and take them to the promised land, oh God. మీరు వాగ్దానం చేసిన స్వతంత్రం ఇవ్వండి. Lord, especially I pray for the people who are under bondage. దేవా, ప్రత్యేకంగా మీ జనులకు ప్రార్థిస్తున్నాను. Lord, the devil is trying to burn their faith, oh Father. దేవా, సాతాను తీసుకొచ్చే బంధకాల నుండి, The devil is trying to demolish their faith life, oh Father. సాతాను వీరి విశ్వాసాన్ని పగలగొడుతుంది. They have no other help except you. మీరు తప్ప వీరికి వేరే సహాయం లేదు. Give your help to them. మీరు సహాయం చేయండి. Deliver them from the bondage. బంధకాల్లో నుండి విడుదల ఇవ్వండి. Help them to enjoy your freedom, oh God. మీ విడుదలలో సంతోషంగా మార్చండి. Thank you, Jesus, for the freedom. మీరు ఇచ్చిన విడుదలకు వందనాలు. Thank you, Jesus, for your blessings. మీ ఆశీర్వాదాలకు వందనాలు యేసయ్యా. Let your presence go before them. మీ యొక్క మహిమ వీరికి ముందుగా పంపండి. Let your blessings fill their lives, oh Father. మీ ఆశీర్వాదాలు సంపూర్ణంగా నింపండి. Thank you, Lord, వందనాలు తండ్రి, for answering our prayers. నా ప్రార్థనకు బదులిచ్చినందుకు వందనాలు. Surely this month will be a month of enjoying your freedom. ఈ నెల ఆశీర్వాదమైన నెలగా మార్చబోతున్నారు దేవుడు. I give you glory, honor and praise. నేను మీకు ఘనము మహిమ ఇస్తున్నాను దేవా. In Jesus' name I pray. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Beloved brothers and sisters, ప్రియమైన సహోదరుడా సహోదరి, God has given you freedom. దేవుడు నీకు విడుదలిస్తున్నారు. You will see that. మీరు విడుదల చూస్తారు. You will glorify God. దేవుని మహింపరుస్తావు. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. If you want us to pray for you, నేను మీకోసం ప్రార్థన చేయాలా? contact us through the telephone on the screen. నా ఫోన్ నెంబర్కి మీరు చేయండి. You can WhatsApp and email to us. నా వాట్సాప్కి, ఈమెయిల్కి అడ్రస్ కూడా చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.